హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ద విజయ్ రివ్యూస్. ధురంధర్ మూవీ చూసిన ఆదిత్య ధర్ ఈ మూవీ డైరెక్టర్, రణ్వీర్ సింగ్, అర్జున్ రాంపాల్, సంధ్య దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్ లాంటి పవర్ఫుల్ యాక్టర్స్ ఈ సినిమాలో నటించారు. హిందీ మూవీ December 5th రిలీజ్ అయింది. మూవీ ఎలా ఉందో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. మూవీ ఎలా ఉందంటే ఇట్స్ అన్ అబవ్ యావరేజ్ మూవీ. నాకు మెయిన్గా ఒక లెంత్ ఇష్యూ వచ్చింది. అంటే ఆఫ్టర్ 17 years దిస్ ఈజ్ ద లెంతియెస్ట్ మూవీ ఆఫ్ హిందీ సినిమా. బట్ ఆ లెంత్లో మొత్తం స్టోరీ చెప్పేసిండ్రా అంటే చెప్పలేదు. దీనికి ఒక పార్ట్ 2 ఉందని చెప్పిండ్రు. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లోనే చాలా అన్నెసెసరీ సీన్స్ అనిపించినాయి. మోర్ ఓవర్గా ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ అనేది చాలా రెగ్యులర్గా అనిపించింది నాకు. ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్ థీమ్స్ మీద మనకి వెబ్ సిరీసెస్ అవైలబుల్ ఉన్నాయి. జియో హాట్స్టార్లో, నెట్ఫ్లిక్స్లో అండ్ ప్రైమ్లోనో చాలా వరకు ఇలాంటి వెబ్ సిరీసెస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ మేము చూపించడానికి అవి ఒకవేళ మనం బాగా ఫెమిలియర్ అయితే ఈ సినిమా ఖచ్చితంగా బోర్ అనిపిస్తుంది. ఎందుకంటే సేమ్ కాన్ఫ్లిక్ట్ మళ్ళీ ఇదే ఇష్యూ మీద డీల్ చేయడం మనకి కొంచెం బోరింగ్. అండ్ ఇంత పెద్ద లెంత్ మూవీ ఒక దాంట్లో ఒకటి ఉంది సార్, నేను స్టోరీ స్టార్ట్గా చెప్పానండి. కాదండి, ఈ టైంలో మహాభారతం, రామాయణం కూడా చెప్పేయచ్చు. అంత లెంతీ మూవీ ఇది. దానికి మళ్ళీ క్లోజ్ చేయకుండా దీనికి పార్ట్ 2 ఉందని, ఒకవేళ అంత పెద్ద 4 hours మూవీని తీద్దాం అనుకున్నప్పుడు వెబ్ సిరీస్ అది ఇస్తే అయిపోయింది కదా, ఇంత పెద్దది ఎందుకు? ఈ మూవీని ఏదైతే సేవ్ అయితే ఏమేం చేస్తుందంటే అది యాక్టర్స్ ఒక యాక్టింగ్. అంటే రణ్వీర్ సింగ్ కానీ, ఆర్ మాధవన్ కానీ, అర్జున్ రాంపాల్ కానీ, అక్షయ్ ఖన్నా అండ్ సంజయ్ దత్ వీళ్ళు టెరిఫిక్గా యాక్టింగ్ చేసిండ్రు. కొంచెం ఇంటెన్సిటీ అండ్ హుక్ చేసిండ్రు ఆ యాక్టింగ్ వల్లనే. ఇంకా మిగతా చూసుకుంటే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఫైట్ కొరియోగ్రఫీ కానీ, యాక్షన్ సెట్ పీసెస్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. మీకు ఒకవేళ ఈ లెంతీ మూవీ మీరు చూడగలుగుతారు థియేటర్లో అనుకుంటే మీరు వెళ్ళి సినిమా చూడొచ్చు. అంత పెద్ద లెంతీ మూవీస్ని మీరు ఒకవేళ ఇష్టపడేదంటే ఈ మూవీ మీరు హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. దట్స్ ఇట్ గైస్. ఒకవేళ నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.